అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమిస్తే ఏమవుతుంది రెండో భాగం. రచన బిర్నకోట సుశీలాదేవి గారు. మరి అంతకుముందు జరిగిన కథ ఏమిటో విందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయిన గోవిందరావుకి ఆయన భార్యకు ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన స్వాతి అంటే అమితమైన గారావం. స్వాతి ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటుంది. ఉమా కోరిక మీద ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళిన స్వాతికి అక్కడ రవి పరిచయం అవుతాడు. స్వాతి ఇంటికి రవి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. ఆమెలో అతను చోటు చేసుకుంటూ ఉంటాడు. రవి మాటల్లో తన మామయ్య కూతురు రాధ విషయం రాగా ఎందుకో అతను తనను మోసం చేస్తున్నాడేమో అనే అనుమానం చిగురిస్తుంది స్వాతిలో. మరి ఇప్పుడు రెండో భాగంలోకి వెళ్దామా? కానీ ఈరోజు మనసంతా చికాగ్గా అశాంతిగా ఉండటం వలన ఆ మాటలకి ఏం సమాధానం చెప్పలేదు. రవి స్వాతి మొహంలోకి చూశాడు. రోజు కనిపించే వెలుగు ఈనాడు ఆమె ముఖంలో లేదు. స్వాతి, మీరు మా ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా అనుమానం ఉంటే నన్ను అడగండి, అంతేగాని మనసులో పెట్టుకుని బాధపడకండి అన్నాడు. స్వాతి రవి మొహంలోకి చూసింది. రవి కళ్ళల్లో ఏ భావం కనిపించిందో కానీ అలాగే అంటూ తల ఊపింది. ఇక వెళ్దామా అంటూ రవి లేచాడు. స్వాతి ఇంట్లోకి వెళ్ళి తల్లితో చెప్పి రవితో బయటికి నడిచింది. ఇద్దరు బస్సు ఎక్కారు. బస్సు దిగాక రవి అన్నాడు, కొద్ది దూరమే నడుస్తారా అంది స్వాతి. 2 సందులు తిరిగి ఒక చోట ఆగాడు. స్వాతి, ఇదే మా ఇల్లు. ఎదురుగా చిన్న డాబా కనిపించింది. గేటు తీస్తూ రండి అన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఇంటి ముందు చక్కని పూల తోట ఉంది. ఇల్లు చిన్నగా ఉన్నా అందంగా ఉంది. వరండా దాటి హాల్లోకి నడిచారు. స్వాతిని కూర్చోమని తను లోపలికి వెళ్ళి అమ్మని రాధని పిలుచుకొచ్చాడు. ఈవిడే మా అమ్మగారు, పేరు శారదమ్మ. ఈ అమ్మాయి రాధ. అమ్మ, వీరు స్వాతి అని నా ఫ్రెండ్ అంటూ పరస్పరం పరిచయం చేశాడు రవి. స్వాతి నమస్కారం చేసింది. రవి తల్లికి దాదాపు 50 ఏళ్లుంటాయి. సన్నగా తెల్లగా ఉంది. స్వాతి రాధ వైపు చూసింది. రాధ సామాను ఛాయతో ఆకర్షణీయంగానే ఉంది. కూర్చోమ్మా, రవి తల్లి అంది. స్వాతి కూర్చుంది. స్వాతి తెలిసిన వాళ్లతోనే సరిగా మాట్లాడలేదు. కొత్త వాళ్లతో అసలు మాట్లాడదు. శారదమ్మగారే స్వాతి కుటుంబ విషయాలు అడిగింది. ఈలోగా రాధ కాఫీ తెచ్చిచ్చింది. స్వాతి చూపంతా కూడా రాధ మీదే ఉంది. రాధ నడకలోనూ మాటల్లోనూ ఏదో ప్రత్యేకత కనిపించింది స్వాతికి. రవి కూడా స్వాతిని గమనిస్తున్నాడు. రాధ, వారికి ఇల్లు చూపించు అన్నాడు రవి. రాధ ఇల్లంతా చూపుతూ ఒక గదిలోకి తీసుకెళ్ళి, ఇది బావ గది. బావకి బొత్తిగా శుభ్రం తెలియదండి. సామాన్లు ఇష్టం వచ్చినట్టు పడేస్తాడు. నేనే సర్దాలి. నేను సర్దితే మాత్రం రాధ ఇప్పుడు ఈ గదిలో కాస్త ఉండబుద్ధి అవుతోంది అంటూ మెచ్చుకుంటాడు అంది. మిగతా గదుల కంటే ఆ గది చాలా అందంగా ఉంది. తర్వాత దొడ్లోకి తీసుకెళ్ళి మొక్కలు చూపించింది. నాకు మొక్కలంటే సరదా. ఇవన్నీ నేను కొని వేసినవే అంది రాధ. ఒక పక్కగా ఉన్న గులాబీలను చూపుతూ, బావకు గులాబీలంటే చాలా ఇష్టం. బావ కోసమని తెప్పించి పెంచుతున్నాను అంది. రాధ ప్రతి మాటలోనూ ఆ పిల్లకు రవి మీద గల ప్రేమ వ్యక్తమవుతోంది. అది స్వాతికి రంపప కోతలా ఉంది. రండి, వాకిట్లోకి వెళ్ళి అక్కడున్న మొక్కలు చూద్దాం అంది రాధ. రాధ నోటి వెట ఇంకా రవి పేరు వినలేదు. అందుకే ఇందాకొస్తుంటే ఆ మొక్కలు చూశాను అంది స్వాతి. ఇద్దరు హాల్లోకి వచ్చారు. రవి అలాగే కూర్చున్నాడు. శారదమ్మ వంటింట్లో పని మీద ఉంది. స్వాతి వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళొస్తానండి అంది. ఆవిడ స్వాతి వైపు చూస్తూ, ఉండమ్మా, కాస్త టిఫిన్ తిని వెళ్దు కానీ అంది. లేదండి, మళ్ళీ బస్సులు అందవు. ఇప్పటికే బాగా చీకటి పడింది. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పక తింటాను అని హాల్లోకి వచ్చి రవితో వెళ్ళొస్తానని చెప్పింది. రవి లేచి స్వాతి వెంట నడిచాడు. గేటు వరకు వచ్చిన రాధతో కూడా చెప్పి గేటు తీసుకుని బయటకు వచ్చింది స్వాతి. రవి స్వాతి పక్కపక్కన నడుస్తూ బస్టాప్ చేరారు. స్వాతి, రేపు వస్తాను మీ ఇంటికి. స్వాతి ఏం సమాధానం చెప్పలేదు. రవి ఏదో అనబోయి స్వాతి మొహం చూసి ఊరుకున్నాడు. స్వాతి బస్సు ఎక్కాక రవి చేజు ఊపాడు. స్వాతి ముఖం తిప్పుకుంది.
రవి మనస్సులో సన్నటి బాధ వీచిక రేగింది. ఆ క్షణంలో స్వాతి వెనకే బస్సు ఎక్కి ఆమె ఇంటికి వెళ్ళాలనిపించింది. కానీ బలవంతాన నిగ్రహించుకున్నాడు. ఇక ఆ మర్నాడు 5 ఉండగానే స్వాతి ఇంటికి వెళ్ళాడు రవి. అప్పటికింకా స్వాతి ఇంటికి రాలేదు. పుస్తకం తిరగేస్తూ గదిలో కూర్చున్నాడు. పావుగంట గడిచాకొచ్చింది. రవి ఆత్రంగా స్వాతి మొహంలోకి చూశాడు. ఇంకా స్వాతి మొహంలో నీలి నీడలు కదలాడుతూనే ఉన్నాయి. స్వాతి, నిన్న మీరు వెళ్ళిన తర్వాత ఎంత మానసిక వేదన అనుభవించానో తెలుసా? రాత్రి నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు మిమ్మల్ని కలుసుకుంటానా అని ఎంతో ఆరాటపడిపోయాను. రవి కంఠంలోని ఆవేదనకు చలించిపోయింది స్వాతి. మనస్సు బాధగా మూలిగింది. అదే ఆ మాటలే తనను నిలువున స్పందింపజేసేవి. అవే రవి మీది కోపాన్ని పటాపంచలు చేసేవి. రవి, మీ మాటల్లో ఎందుకంత తీయదనం? మీ చూపుల్లో ఎందుకంత మెరుపు? రవితో అసలు మాట్లాడొద్దు అనుకుంది. అతని వైపే చూడొద్దనుకుంది. ఒకవేళ మాట్లాడినా రాధ విషయం చెప్పనంత వరకు పోట్లాడాలనుకుంది. చెప్పనందుకు కానీ ఏం చేయలేకుండా ఉంది. ఎందుకీ బలహీనత తనలో? ఒకవేళ మాట్లాడినా రాధ విషయం చెప్పనందుకు పోట్లాడాలనుకుంది. కానీ ఏమీ చేయలేకుండా ఉంది. ఎందుకీ బలహీనత తనలో? స్వాతి కుర్చీ మీద పెట్టుకున్న చేతిని పట్టుకుని చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు. స్వాతి హఠాత్ సంఘటనకు వణికింది. కానీ ఏదో తీయటి అనుభూతి నరనరానా పాకింది. రవి, నేను పూర్తిగా ఓడిపోయాను అనుకుంది. స్వాతి, మీరెలా మౌనంగా కూర్చుంటే నేను చూడలేను. ఏదైనా మాట్లాడండి. అసలు ఎందుకు ఇలా ఉన్నారు? నా మీద కోపమా? స్వాతి కాదన్నట్టుగా తల ఊపింది. మరి కోపం కాదు, బాధ. రవి, నన్ను మోసం చేయకండి, అదే నేను కోరేది పళ్ళ బిగువున అంది. రవి తన చేతిలో ఉన్న స్వాతి చేతిని మృదువుగా నొక్కి, స్వాతి, ఏం మాటలవి? నా దేవతకు నేను ఎన్నడైనా ద్రోహం చేస్తానా? అలా ద్రోహం చేసిన రోజున ఈ రవి జీవించి ఉండడు. రవి కంఠం ఆవేశంగా పలికింది. రవి, అంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది స్వాతి. ఇక స్వాతి, ఈ మధ్య సాయంత్రాలు తమ దర్శనమే కరువైపోతోంది. కళ్యాణి నిష్ఠూరంగా అంది. స్వాతి నవ్వుతూ, ఏం లేదే, పనుంది. పనే? రోజునా? అంత తీరిక లేని పనులేమిటో? స్వాతి సమాధానం చెప్పలేకపోయింది. కళ్ళు మాత్రం సిగ్గుతో వాలిపోయాయి. స్వాతి పరిస్థితి చూసి కళ్యాణి, నేను చెప్పనా అంది నవ్వుతూ. ఏముంది, అమ్మాయి గారు ప్రేమలో పడ్డారు అంతేనా? కళ్యాణి అలా కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసరికి స్వాతి సిగ్గుపడిపోయింది. చెప్పు. స్వాతి అవునన్నట్టుగా తల ఊపింది. కళ్యాణి చటుక్కున స్వాతి దగ్గరగా కూర్చుని కుర్చీ జరుపుకుని రహస్యంగా, ఎవరా అదృష్టవంతుడు అంది. స్వాతి నవ్వుతూ, వివరాలు వెండి తెర మీద అంది. చాలే, నా దగ్గర కూడా దాపరికమేనా అంటూ కోపగించుకుంది కళ్యాణి. అది కాదు కళ్యాణి, కొన్నాళ్ళు ఓపిక పట్టు, నేనే అతన్ని మీ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేస్తాను. పోనీ కనీసం ఫోటో అయినా లేదా? స్వాతి కళ్యాణి మొహంలోకి చూసింది. ప్లీజ్ స్వాతి, చూపించవా? ఈ అందాల బొమ్మను వరించిన వాడు ఎంత అందగాడో తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది. నా మీద ఆ మాత్రం దయలేదా అని బ్రతిమాలింది కళ్యాణి. స్వాతి నవ్వుతూ టేబుల్ మీద ఉన్న బ్యాగు చేతిలోకి తీసుకుంది. ఓహో, ఫోటో బ్యాగులో ఉంచుకునే తిరుగుతున్నావన్నమాట. అయితే టెంపరేచర్ చాలా ఎక్కువగానే ఉందే. స్వాతి సిగ్గుపడుతూ బ్యాగులోంచి ఫోటో తీసి కళ్యాణి చేతిలో పెడుతూ, ఎవరికీ చెప్పకు అంది భయంగా చూసి. ఎందుకు చెప్తాను, నాకు మాత్రం తెలియదా అంటూ ఫోటో చూసింది. దాంతో నవ్వుతున్న కళ్యాణి మొహం ముడుచుకుంది. స్వాతి, నువ్వు ప్రేమించింది ఇతన్నా అంది. అవును, ఏ? అదే భయం స్వాతిలో. స్వాతి, చాలా పొరపాటు చేశావు. కళ్యాణి, అసలు విషయం చెప్పవే అడిగింది మరీ భయంగా. రవికి పెళ్ళయిందే, కళ్యాణి గట్టిగా చెప్పింది. స్వాతి అదిరిపడింది. నిజమా కళ్యాణి? పెళ్ళంటే ఒక విధంగా అయినట్లేనే. అతనికి రాధ అనే మామయ్య కూతురుంది. చిన్నప్పుడు ఆ పిల్ల తండ్రి చనిపోయే సమయంలో ఆ పిల్లని చేసుకుంటానని దేవుడి ముందు నిలబడి ప్రమాణం చేశాడు. ఆ తర్వాత తండ్రి పోయాక రవి తల్లి ఆ పిల్లని తెచ్చి పెంచింది. రాధ ఆ ఇంటి కోడలుగానే పెరిగింది. శారదమ్మ కూడా అలాగే చూసింది. రవికి ఆ భావనే ఉండేది. స్వాతి, అసలు రవి నీకెలా పరిచయం అయ్యాడే? కళ్యాణి చెప్తున్న ప్రతి మాట స్వాతి గుండెల మీద సమ్మెటతో కొడుతున్నట్టు అనిపించింది. రవికి ఆ భావనే ఉండేది.
రవికి ఆ భావనే ఉండేది అన్న మాటలే చెవిలో గింగురుమంటున్నాయి. స్వాతి, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. రవితో స్నేహం తెంచుకో, లేకపోతే అనవసరంగా ఊబిలోకి దిగిపోతావు. నీదసలే సున్నితమైన మనస్సు. కళ్యాణి, ఇప్పటికే కంఠం లోతులో మునిగిపోయానే, ఏడుపు మొహం పెట్టింది స్వాతి. కళ్యాణి, రవి నీకెలా తెలుసు అసలు అని అడిగింది ఎట్టకేలకి. రవి మాకు దూరపు చుట్టం. ఇక మాట్లాడలేదు స్వాతి. ఇంతలో గంట కొట్టారు లెక్చరర్లు. ఒక్కొక్కరు రాసాగారు. కళ్యాణి ఫోటో స్వాతికి ఇచ్చేసింది. స్వాతి ముఖమంతా కమిలిపోయింది. వెళ్ళి మొహం కడుక్కురా, ఎవరైనా చూస్తే బాగుండదు అంది. ఆ పూట ఎలాగో పాఠాలు చెప్పాననిపించింది. లాస్ట్ అవర్ ఖాళీ. ప్రిన్సిపాల్ని పర్మిషన్ అడిగి ఇంటికి వచ్చింది స్వాతి. తల్లి ఇచ్చిన కాఫీ తాగి తన గదిలో మంచం మీద వాలింది. ఇందాకటి నుంచి గుండెల్లో దాగిన బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. తనిన్నాళ్ళు ప్రేమ కోసం ఎంత తప్పించిపోయింది. ప్రేమించే హృదయం కోసం ఎన్ని రాత్రులు పిచ్చి దానిలా విలపించింది. లోకంలో అందరికీ డబ్బు కావాలి, అందం కావాలి, కానీ మనసు అక్కర్లేదు, ప్రేమ అక్కర్లేదు. తను కోరుకున్న మనిషి కోసం ప్రతి వ్యక్తిలోనూ వెతికింది. తనకు కావలసిన ప్రేమ కోసం ప్రతి చోట చూసింది. ఇన్నాళ్ళ తన అన్వేషణ ఫలించినట్టుగా రవి కనిపించాడు. తనకు కావలసిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయి. ఆ రోజు అతడు పరిచయమైన రోజు ఎంత సంతోషించింది, ఎంత పొంగిపోయింది. రవి తను కోరుకున్న ప్రేమ భిక్ష పెట్టాడు. కానీ ఇవాళ చేదు నిజం తెలిసింది. తను పొందింది అమృతం కాదు, విషం. తనకు లభించింది ప్రేమ కాదు, వంచన. రవి, ఎందుకింత మోసం చేశావు? నీ అందమైన నవ్వు వెనకాల ఇంత క్రూరత్వం ఉందా? అలాగే తలుచుకుంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది స్వాతి. ఇక మర్నాడు కూడా కాలేజీకి వెళ్ళబుద్దిగాక సెలవు పెట్టేసింది. సాయంత్రం వరకు మంచం మీద పడుకొని దొర్లుతూ ఆలోచిస్తూ గడిపింది. సాయంత్రం 5ంటికి స్నానం చేసి తన గదిలో కూర్చుంది స్వాతి. చేతిలో బసవరాజు అప్పారావు గారి గేయాల పుస్తకం ఉంది. పేజీలు తిరగేస్తున్నదల్లా హఠాత్తుగా ఒక గేయం దగ్గర ఆగిపోయింది. కళ్ళు మనసు ఏకాగ్రమయ్యాయి. అక్షరాల వెంట పరుగు తీశాయి. ఎదమెత్త నొటకై పాదమందర అంత మదిగల అహం మేల వదిలిపోవునురా. ఎంత చక్కటి భావం! నిజంగా కవి అనుభూతిని పొంది చెప్పి ఉంటాడు. వల పెరుంగక బ్రతికి కులికి మురిసే కంటే వలచి విఫలం పొంది విలపింపమేలురా. తను వలచింది, విఫలం చెందింది, విలపిస్తోంది. ఇలా విఫలమైన ప్రేమ కోసం ఏడ్చే కంటే అసలు తను ప్రేమించకుండా ఉంటేనే బాగుండేది. చెలివంపు లేని నీ కలిమి కాల్పనే వినుము వలపు తీగనే జీవఫలము కాయునురా. లోకంలో ప్రేమలన్నీ ధనంతోనే ముడిపడున్నాయి. ప్రేమ కంటే ఎక్కువేముందిరా, ఎల్ల కామ్య పదవుల కన్నా ప్రేమే ఎక్కువరా. అన్నిటికంటే స్వార్థం ఎక్కువ. తనలోని మోహానికి ప్రేమనే ముసుగేసుకుని స్వార్థ బుద్ధితో ఎదుటి వ్యక్తిని నిలువున మోసం చేస్తున్నాడు మనిషి. ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై ఏమింక వలెనురా. నిజమైన ప్రేమకు ఈ లోకంలో తావే లేదు. ఇలా కావ్యాల్లో మాత్రమే మిగిలింది. గేయంలో లీనమైన స్వాతి హృదయం మెత్తని అడుగుల చప్పుడు వినిపించగానే ఒక్కసారిగా జల్లుమంది. అవి తనకెంతో పరిచయమైన అడుగులు. అవి రవివి. కానీ స్వాతి తన గదిలోంచి బయటికి రాలేదు, కుర్చీలోంచి లేవలేదు. అమ్మా స్వాతి, రవి వచ్చాడమ్మా, నాన్నగారు పిలుస్తున్నారు. తండ్రి ఎదుట తేలిక పట్టడం ఇష్టం లేక పుస్తకం పక్కన పెట్టేసి బయటకు వచ్చింది. రవి గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తన వెనకాలే వచ్చిన స్వాతి మొహంలోకి చూశాడు. ఆ మొహం అప్రసన్నంగా ఉంది. స్వాతి, అలా ఉన్నావే అన్నాడు స్వాతి వైపు చూస్తూ. స్వాతి కళ్ళు వర్షించబోయే మేఘాల్లా ఉన్నాయి. టేబుల్ మీద ఉన్న స్వాతి చేతిని అందుకోబోయాడు. స్వాతి చటుక్కన చెయ్యి వెనక్కి లాక్కుంది. రవి నొచ్చుకున్నాడు. స్వాతి, నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి. స్వాతి పెదాలు బిగబట్టింది. స్వాతి, మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని, మీ చిరునవ్వు చూసి తరించాలని అంత దూరం నుంచి వచ్చాను. అటువంటప్పుడు నన్ను ఇలా బాధ పెట్టడం న్యాయమా స్వాతి? ఒక విషయం చెప్పనా? ఈ మధ్య ఆఫీసులో అస్సలు పని చేయలేకుండా ఉన్నాను. ఏ కాగితం తీసినా మీరే కనిపిస్తున్నారు. రాత్రిపూట నిద్దట్లో మీ పేరు కలవరిస్తానేమోనని ఎంత భయంగా ఉందో తెలుసా? స్వాతి, ప్లీజ్ మాట్లాడండి. మేఘాలు వర్షించాయి. రవి అంటూ 2 చేతుల్లోనూ మొహం దాచుకుంది స్వాతి.
రవి కుర్చీలోంచి లేచి స్వాతి చేతుల్ని తొలగించి కన్నీటిని తొడిచాడు. రవి కళ్ళల్లోకి చూస్తూ, రవి నన్నెందుకు ఇలా బాధ పెడతారు అంది బేలగా. రవి స్వాతి మొహం పైకెత్తి పళ్ళ మధ్య నలిగి నా ఎరుపు రంగుని పులుముకున్న స్వాతి పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. స్వాతి చటక్కున తలంచుకుని 2 చేతులతో మొహం కప్పుకుంది. రవి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. స్వాతి, సరిగా కూర్చోండి. అసలు ఎందుకు అలా బాధపడుతున్నారు? మీ మనసులో ఏదైనా ఉంటే నన్ను అడగండి. స్వాతి ఆ ప్రార్థనకు కరిగిపోయింది. మొహం కొంగుతో తుడుచుకుని సరిగ్గా కూర్చుంది. మీరు దేని గురించి బాధపడుతున్నారో చెప్పనా? రాధన గురించి ఆలోచిస్తున్నారు కాదు. ఈసారి మాట్లాడలేదు స్వాతి, మీ అనుమానం నాకు తెలుసు. నేను మిమ్మల్ని మోసం చేసి రాధన చేసుకుంటానని కాదు. స్వాతి, మీ కళ్ళకు నేను ఎంత మోసగాడిగా కనిపిస్తున్నానా? రాధంటే అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీరు కనిపించకపోతే రాధనే చేసుకునేవాడినేమో, అది వేరే విషయం. నేను రాధను ప్రేమించలేదు. నాకు ప్రేమ కావాలి, నా మనసుకు తృప్తి కావాలి. అవిచ్చే వ్యక్తి కోసం వెతికాను. నా తపస్సు ఫలించి మీరు లభించారు. స్వాతి, ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీ ప్రేమ లభించని రోజున ఈ కాస్త గుండె ఆగిపోతుంది. అదే మీకు ఇష్టమైతే. స్వాతి చటక్కన అందుకుని, రవి అలా మాట్లాడకండి, ఏదో బాధలో ఉండి అని తలంచుకుంది. అదే వద్దన్నాను. ఎందుకు బాధపడాలి? మీరు అలా బాధపడుతూ ఉంటే నేనెంత కుమిలిపోతానో తెలుసా? ఇంకెప్పుడు అలా ఉండకండి, తెలిసిందా? స్వాతి బుద్ధిమంతురాల్లా తలూపింది. ఇప్పుడు మాట్లాడండి అని కుర్చీలో వెనక్కి వాలాడు. ఏం మాట్లాడను? ఏమన్నా సరే, మీ నోటి నుంచి ఏమొచ్చినా బాగుంటుంది. పోనీ కాసేపు నన్ను తిట్టండి. స్వాతి పక్కున నవ్వింది. అమ్మయ్య, ఎలాగైతేనే దేవి గారు నవ్వారు. రవి, మీకింత బాగా మాట్లాడటం ఎవరు నేర్పారు? స్వాతి సీరియస్గా ప్రశ్నించింది. ఆ మాటలకు పకపకా నవ్వాడు రవి. ఇంకెవరు నేర్పుతారు? మీరే. మీ ముఖం చూస్తుంటే మాటలు అలా అలా వచ్చేస్తూ ఉంటాయంటూ ఆమె మొహంలో కొంటెగా చూశాడు. అలాగే అని మూతి బిగించింది. అదిగో మళ్ళీ నవ్వుతూ ఉండమని చెప్పానా? చిత్తం దొరగారి ఆజ్ఞ. వాతావరణం తేలికైంది. 10 నిమిషాలు కూర్చొని లేచాడు వస్తాను అంటూ. అలాగే అంది స్వాతి. స్వాతి, మీ పెదవులు పిలుస్తున్నాయి, రానా అన్నాడు కొంటెగా. స్వాతి బుగ్గలు ఎర్రబడ్డాయి. చీపో అంటూ మొహాన్ని చేతుల్లో కప్పుకుంది. పోనీలే, రేపు వడ్డీతో సహా తీసుకుంటాను, బాయ్ బాయ్ అంటూ వెళ్ళిపోయాడు. స్వాతి పెదవులపై వేలితో రాసుకుంది. రవి గరుకు గడ్డం గుచ్చుకుని పెదవులు ఇంకా మండుతూ ఉన్నాయి. రవికి ఎంత ధైర్యం, ఎంత చొరవగా హఠాత్తుగా వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. తలుచుకున్న కొద్దీ మనసు పరవశించిపోతోంది. అయినా మగాడిలో ఆ మాత్రం చొరవ, ధైర్యం లేకపోతే ఏం బాగుంటుంది? అతను మోసగాడు కానీ, రౌడీ కానీ అతన్ని తను వదులుకోలేదు, వదిలి జీవించలేదు. అతని తీయటి మాటలు వినకుండా క్షణం ఉండలేదు. అతని చిరునవ్వుని, ఆ కళ్ళల్లోని మెరుపుని, అన్నిటికీ మించిన అతని తీయటి ముద్దుని వదులుకోలేదు, వదిలి జీవించలేదు. ఇక ప్రేమ గుడ్డిది అన్నారు. అది 100కి 100 పాళ్ళు నిజం. ప్రేమ కోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రేమలో సుఖం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉంటుందంటారు. అది నిజమే. ప్రేమ ఎంత తీయగా ఉన్నా ప్రేమికులకు నిరంతరం బాధ, ఆవేదనే మిగిలింది. ఎందుకంటే సంఘము పరిస్థితుల వలన ఏమో. స్వాతి ఒళ్ళో పుస్తకం పెట్టుకుని వెనక్కి అలా ఆలోచిస్తోంది. కానీ 2 రోజులైంది వచ్చి రవి. ఎందుకు రాలేదో, మనసంతా ఏదో దిగులుగా ఉంది. ఏదో పోగొట్టుకున్నంత శూన్యం, చికాకు. ఏ పని చేయబుద్ధి కాదు. అన్నం తినాలనిపించదు, నిద్ర పట్టదు. రవి కోసం తను ఎందుకు బాధపడాలి? 2 నెలల క్రితం అతను ముక్కు మొహం తను ఎరగదు. ఈ 2 నెలల్లోనే ఇంతటి అనుబంధం ఎలా ఏర్పడింది? ఇదేనా ప్రేమంటే? అయితే రవి కూడా ఇటువంటి బాధనే అనుభవిస్తూ ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎంత తీయని మాటలు చెప్తాడు. అవన్నీ పై మాటలేనా? మనసులోంచి వచ్చినవి కావా? ఆలోచనలతో తల బరువెక్కింది. ఈరోజు కాలేజీలో పాఠాలు కూడా సరిగా చెప్పలేకపోయింది. రేపు చెప్పలేదేమో. ఎందుకు ఇలా అవుతుంది? తన మనసు తనకే అర్థం కావట్లేదు. చీకటి అలుముకుంటోంది. రవి ఈరోజు కూడా రాలేదు. రేపు రాడా? ఇక ఎప్పటికీ రాడేమో. గుండె బరువెక్కింది. ఎందుకో దుఃఖం గుండెల్లోంచి పొంగుకొస్తోంది. ఏమిటింత బేల అయిపోతుంది తను? కుర్చీలో కూర్చోలేకపోయింది. లేచి అటూ ఇటూ తిరగసాగింది. అదండి మరి 2వ భాగం. చూసారా? ఆ అమ్మాయి అనుకునే అన్నీ కరెక్ట్. ఏంటంటే
గుండె బరువెక్కింది, ఎవరో ఎందుకో దుఃఖం గుండెల నుంచి పొంగుకొస్తోంది అని అంతవరకు ఆమె ప్రేమ చెప్తుంది. దాని తర్వాత వెంటనే ఏమిటింత బేల అయిపోతోంది తను అని. ఒక పక్కన రవి మీద డౌట్, ఒక పక్కన మళ్ళీ ఆయన్ని చూడగానే ఆయనతో మాట్లాడగానే మనసు మారిపోవటం, వెంటనే మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ ఒంటరి అయిపోయి ఏమిటింత బేల అయిపోతుంది అని ఆలోచించడం. అంటే ఒక కన్సిస్టెన్సీ లేదు ఆ మనసులో, ఆమెకు ఒక సరైన ఆలోచన విధానం లేదు. ఆమె ఎటంటే అటు, అంటే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మనసు. అలాంటి ప్రవర్తన కలది అని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో? ఏదేమైనా తరువాయి భాగం మనం ఇంకో 2 అవర్స్లో విందాం. థ్యాంక్ యూ.